ప్రస్తుతం బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన పరిస్థితే ఈరోజు మరి చేయడమే కేసీఆర్ గారు చేసిన తప్ప. ముఖ్యమంత్రి గారికి ట్యాపింగ్కు ఏమాత్రం సంబంధం లేదు అని, అసలు రాజకీయ నాయకులకు ట్యాపింగ్ సంబంధం లేదు. అసలు ట్యాపింగ్ చేయాల్సింది అధికారులు అవసరం అనుకుంటే దాంట్లో ఐజీలు ఉంటారు, డీజీపీలు ఉంటారు, క్యాబినెట్ సెక్రటరీలు ఉంటారు, లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, చీఫ్ సెక్రటరీలు ఉంటారు. ముఖ్యమంత్రి గారికి తెలవని విషయం ఇది. ఏ ముఖ్యమంత్రి కూడా నా రాష్ట్రం బాగుండాలి, అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి, వాళ్ళు సుఖ సంతోషాలతో క్షేమంగా ఉండాలి, ఎలాంటి వాళ్ళ ప్రాణాలకు ముప్పు కలగకూడదని ఏ ముఖ్యమంత్రి అయినా డైరెక్షన్ ఇస్తాడు తప్ప అధికారులకు మీరు పలానా నెంబర్ ట్యాప్ చేయండి, పలానా దగ్గరికి పోండి, లేకపోతే పలానా ఇంటికి పోండి, వాడిని పట్టుకరండి, వాడిని అరెస్ట్ చేయండి, ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు. చెప్పిన అధికారులు అది చట్టబద్ధమైతేనే చేస్తారు, చట్టబద్ధం కాకపోతే చేయరు. మేము కేసీఆర్ గారికి నోటీసుల మీద నోటీసులు ఇచ్చి వారిని వేధిస్తున్నవైనా మాత్రం తెలంగాణ ప్రజలను చాలా బాధ కలిగిస్తూ ఉన్నది. తెలంగాణ తీసుకొచ్చిన ఒక గొప్ప పోరాట యోధులు, ఒక తొలి ముఖ్యమంత్రి, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్రతిపక్ష పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి దీంట్లో ఎంత కక్ష ఉన్నదో రేవంత్ రెడ్డి క్లియర్గా అర్థమవుతున్నది. నేను ఇలా రేవంత్ రెడ్డి గారిని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా, తెలంగాణ పోలీసులను కూడా అడుగుతా ఉన్నా. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు మర్కుక్ మండలం ఎర్రవెల్లిలో నివాసం ఉంటున్నారు. మరి ఆ నివాసం ఉండే ఇంటికి ఆ ఇంటికి పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాం, దయచేసి రండి సార్ అని చెప్పేసి ఇన్విటేషన్ తీసుకొని పోతారు. మీరు చూడండి, తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తున్నాము, దయచేసి మీరు రండి సార్ అని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు సాక్షాత్తు ట్రాన్స్పోర్ట్ మంత్రి ఆయన ఇన్విటేషన్ తీసుకొని పోతారు. ఈ సమ్మక్క సారక్క జాతర ఇప్పుడు జరుగుతుంది, మేడారం సమ్మక్క సారక్క జాతర. ఆ సమ్మక్క సారక్క జాతర మేము చేస్తున్నాము, బాగా చేస్తున్నాము సార్, మీరు మేడం ఇద్దరు కలిసి రండి అని చెప్పేసి మహిళా సీతక్క గారు, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు, వీళ్ళిద్దరూ కలిసి మర్కుక్ మండలంలో ఎర్రవల్లిలో నివాసం ఉంటున్న కేసీఆర్ గారి దగ్గరికి పోతారు. మంత్రులకేమో